యూట్యూబ్ ఛానల్ వర్మ బ్లాగ్స్. సో మీకైతే వీడియోలో ఏం చూపించబోతున్నా అంటే, నేను ఈ దీపావళికి క్రాకర్స్ అయితే కొనుక్కున్నా. సో నేను ఏమేమి క్రాకర్స్ కొనుక్కున్నానో మీకైతే చూపిస్తాను. సో ఈ వీడియోని అయితే ఇప్పుడే లైక్ చేసి షేర్ చేయండి. సో అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇవే అన్నమాట నా క్రాకర్స్. అయితే దీన్ని నేను కేజీ సేల్స్లో కొన్నాను. సో ఫస్ట్ వచ్చేసి షార్ట్స్ అనమాట. ఇంకోండి కలర్ షార్ట్స్ అనేది ఉంది, కలర్ కలెక్షన్స్ అంట. ఇంకోండి సో ఇది వచ్చేసి షార్ట్స్ లాగా మీకు చూపిస్తానండి. సో ఇవైతే ఇలాగైతే ఉంటాయి అన్నమాట షార్ట్స్. మళ్ళీ సో ఇక్కడైతే టేప్ అయితే ఉంది కదా, దీన్ని ఇలా కిందకి లాగి తీసి కాల్చాలన్నమాట. సో ఇది వచ్చేసి ఫస్ట్ది. ఇది వచ్చేసి సెకండ్ది అనమాట. దీని పేరు టవర్ ఫ్లవర్ పాట్స్ అనేది ఉంది. మళ్ళీ టవర్ ఫ్లవర్ పాట్స్ దీని మీద చూసుకోవచ్చు, ఇలా అయితే ఉన్నాయి ఫ్లవర్ పాట్స్. ఇదైతే సెకండ్ది. ఇప్పుడు థర్డ్ది కూడా ఫ్లవర్ పాట్సే. ఫ్లవర్ పాట్స్ డీలక్స్ అనేది ఉంది. ఇంకొంచెం స్టాండర్డ్ ఫైర్ వర్క్స్. ఇంకోండి కలర్ ఇవి. ఇంకోండి దీని మీద ఉన్న కలర్ అయితే వస్తాయి అన్నమాట ఇవి. ఇది వచ్చేసి థర్డ్ వన్. సో ఫోర్త్ వన్ వచ్చేసి సిగ్నల్ లైట్ అనేది ఉంది. ఇంకోండి సిగ్నల్ లైట్. సో ఈ క్రాకర్స్ ఎలా ఉన్నాయంటే, ఇలా అయితే ఉన్నాయి. ఇంకోండి దీన్ని ఇలా పెట్టి ఇలా కింద పెట్టుకొని కాల్చాలన్నమాట. ఇలా కింద పెట్టుకొని ఇక్కడైతే వెలిగించాలి. ఇక్కడైతే ఉంది ఇలాగా. సో ఇది వచ్చేసి సిగ్నల్ లైట్ క్రాకర్స్ అన్నమాట. ఇది వచ్చేసి ఫోర్త్ వన్. ఇది ఫిఫ్త్ వన్ వచ్చేసి హెలికాప్టర్ మల్టీ కలర్ అని అయితే ఉంది. సో ఇవి ఇలాగైతే ఉన్నాయి. ఇంకోండి ఇది వచ్చేసి హెలికాప్టర్. ఇది గాల్లోకి ఎగురుతుంది అనుకుంటున్నాగా. సో ఇది వచ్చేసి ఫిఫ్త్ వన్. ఇది వచ్చేసి ఫోర్త్ వన్. ఇవన్నీ ఇవేంటంటే జమీన్ చక్కర్స్ డీలక్స్ అనేది ఉంది. జమీన్ చక్కర్ డీలక్స్ అనేది ఉంది. ఇది వచ్చేసి ఇదైతే రావట్లేదు. ఇది వచ్చేసి సిక్స్త్ వన్. ఇది వచ్చేసి సూపర్ డ్రోన్ అనేది ఉంది. యాంగ్రీ బర్డ్స్ అయితే ఉన్నాయి దీని మీద. ఇది కూడా ఫ్లయింగ్ క్రాకరే, చూసుకోవచ్చు.
అయితే ఉన్నాయి ముందు అయితే ఉన్నాయి. సో ఇది వచ్చేసి 7th క్రాకర్. 8th క్రాకర్ ఇవి అందరికీ తెలుసు, థ్రెడ్స్ అన్నమాట. ట్వింక్లింగ్ స్టార్ అనేది ఉంది దీని మీద. ఇలాంటిది ఇది వచ్చేసి 8th one. నైన్త్ వన్ వచ్చేసి ఇదే అనమాట. ఇది ఒక స్పార్క్లర్స్, ఇందులో 5 వస్తాయి అన్నమాట పెద్దవి. సో ఇవి వచ్చేసి స్మాల్ సైజ్ 10 centimeters ఇవి 2. సో ఇవి వచ్చేసి మ్యాచ్ స్టిక్స్ లాంటివి లాగా ఇలాంటి వస్తాయి కదా, ఇలాంటివి. సో ఇవి వచ్చేసి మీడియం సైజువి. ఇదేమో పెద్దది, ఇదేమో మీడియం సైజుది. ఇలాంటివి 2 తీసుకున్నా. 2. సో ఇవైతే చిన్నవి ఎలక్ట్రిక్ క్రాకర్స్ అనేది ఉన్నాయి, దీని పేరు ఉంది. ఇవి వచ్చేసి చిన్నవి అనమాట. ఇలాంటివి 5 తీసుకున్నా, మీకు 2 చూపిస్తున్నా అన్ని తీయాలనుకుని. ఇవి వచ్చేసి 5 తీసుకున్నా. నెక్స్ట్ ఇవి వచ్చేసి బిజ్లీ క్రాకర్స్ అంటుందండి. ఇవి వచ్చేసి బిజ్లీ క్రాకర్స్. సో ఇవి వచ్చేసి పుల్లింగ్ థ్రెడ్స్. ఇలా ఉంటుంది కదా, ఇలా పట్టుకొని గట్టిగా లాగాలి. సో ఇవి అన్నమాట. ఇవి ఇంకా ఎకో ఫ్రెండ్లీ క్రాకర్స్ అన్నమాట. సో మొత్తం నేను కొన్నవైతే ఇవి ఇవ్వండి, నేనైతే కొన్నాను. సో నాకు తెలిసి మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయాలి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.